నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. జీన్స్ గత కొన్నేళ్లుగా ఫ్యాషన్లో ఒక ట్రెండ్. ఎక్కడ చూసినా జీన్స్ హవానే. అలాంటి జీన్స్లను తయారు చేసే ఏకైక పరిశ్రమ ఏపీలో ఉంది. ఫేమస్ బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారయ్యే జీన్స్లకు కేర్ ఆఫ్ అడ్రస్ రాయదుర్గం జీన్స్ పరిశ్రమ. దీని ప్రత్యేకతలేంటి? కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ ఇప్పుడు ఎలా ఉంది? ఆన్లైన్ బిజినెస్ ఈ పరిశ్రమను దెబ్బకొట్టిందా? రాయదుర్గం జీన్స్ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ప్రముఖ గార్మెంట్ పరిశ్రమల్లో రాయదుర్గం జీన్ గార్మెంట్ పరిశ్రమ ఒకటి. పెద్ద నోట్ల రద్దు, కరోనా ప్రభావంతో గార్మెంట్ పరిశ్రమ పతనావస్థకి చేరుకుంది. ప్రస్తుతం రాయదుర్గం జీన్స్ గడ్డు కాలం ఎందుకు ఎదుర్కొంటోంది? కూలీలు ఏం చేస్తున్నారు? వ్యాపారాలు లేక యూనిట్లు ఎందుకు మూతపడుతున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందింది రాయదుర్గం జీన్స్ పరిశ్రమ. ఇక్కడ వ్యవసాయం, చేనేత రంగాల తర్వాత ఆ స్థాయిలో ఉపాధినిస్తున్నాయి గార్మెంట్స్ పరిశ్రమలు. రాయదుర్గం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. తీవ్ర కరువు ప్రాంతమైన ఇక్కడ వ్యవసాయం భారమై కొందరు టెక్స్టైల్స్ వైపు మొగ్గు చూపారు. ఇక్కడి నుంచి కొందరు బయటి ప్రాంతాలకు వెళ్లి టెక్స్టైల్స్ వృత్తిని బాగా నేర్చుకున్నారు. అనంతరం ఇక్కడికి వచ్చి చిన్న కుటీర పరిశ్రమల మాదిరి ఏర్పాటు చేసుకున్నారు. అవి క్రమంగా పెద్దవై ఇప్పుడు జీన్స్ ఎక్స్పోర్టుకు కేంద్రంగా మారింది. రాయదుర్గంలో దాదాపు 1400 మంది జీన్స్ పరిశ్రమల యజమానులు ఉన్నారు. మరో 600 మంది గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి కుట్టు మిషన్లు పెట్టుకుని పీస్ వర్క్ కింద ప్యాంట్లు కుట్టి పెద్ద పరిశ్రమలకు అందిస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పన్నుల రూపంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఇక్కడ జీన్స్ వస్త్రం తయారీ నుంచి కట్టింగ్, స్టిచ్చింగ్, డిజైనింగ్, ప్రింటింగ్, ప్యాకింగ్ వరకు మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఇందుకోసం నిపుణులైన టైలర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు 2-3 రకాల జీన్సులు మాత్రమే ఇక్కడ తయారయ్యేవి. ఆ తర్వాత కొత్త మోడల్స్ తయారు చేస్తున్నారు. నగరాల్లో యూత్ ఎక్కువగా ఏ డిజైన్స్ ను ఇష్టపడుతున్నారు అన్నది గమనించి వాటినే ఇక్కడి వ్యాపారులు చేయిస్తున్నారు. టైట్ జీన్స్, జెగ్గింగ్స్, బూట్ కట్ జీన్స్, ఫ్లేడ్ జీన్స్, లో రైజ్ జీన్స్ వంటి అధునాతన రకాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. షేడ్ జీన్స్, పెన్సిల్ కట్, నెట్టెడ్ వంటి వాటిని తయారు చేయడంలో వీరు ఫేమస్. ఒకప్పుడు బాగా సాగిన ఈ బిజినెస్ కు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. కరోనా ఎఫెక్ట్, ముడి సరుకు ధరలు పెరిగిపోవడం, విద్యుత్ బిల్లులు, జీఎస్టీ ఈ పరిశ్రమలపై ప్రభావం చూపాయి. రాయదుర్గము దాదాపుగా 200కు సంబంధించిన గార్మెంట్ పరిశ్రమలు ఉన్నాయి. దాదాపుగా 100 వరకు జీఎస్టీ పరిధిలోకి వస్తే మిగిలిన 100 వరకు ఎవరైతే ఉన్నారో జీఎస్టీకి సంబంధం లేకుండా ఇంటిలోనే జీన్స్ తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో జీన్స్కి గడ్డు కాలం వచ్చిందని చెప్పవచ్చు. రాయదుర్గం సంబంధించిన జీన్స్ ఒకప్పుడు బాంబే, అలాగే ఢిల్లీ, మిగిలిన రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యేది. ప్రస్తుతం ఈ గార్మెంట్ పరిశ్రమ ఎలా ఉంది, గార్మెంట్ పరిశ్రమలో ఎన్ని యూనిట్లు పనిచేస్తున్నాయి, ఎన్ని సిక్ తెలుసుకునేందుకు మన వద్ద గార్మెంట్కి సంబంధించిన అసోసియేషన్ సభ్యుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గతంలో గార్మెంట్కి సంబంధించి ఎన్ని యూనిట్లు ఉండేవి, ప్రస్తుతం ఎన్ని యూనిట్లు క్లోజ్ అయ్యాయి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సార్, రెడీమేడ్ గార్మెంట్స్ ఇక్కడ బాగా తయారవుతుందండి. రాయదుర్గం అనేది మన ఆంధ్రప్రదేశ్లో రాయదుర్గం మాత్రమే జీన్స్ పరిశ్రమ ఉంది. ఇక్కడ దాదాపుగా ఒక 20,000 మంది వర్కర్స్ ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఇక్కడ జీవనం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత కొద్దిగా బిజినెస్లో కొన్ని మార్పులు రావడం వలన కొద్దిగా పరిశ్రమ కొన్ని ఇబ్బందులు ఏర్పడింది. ఇప్పుడు ఏమంటే బాగా రా మెటీరియల్ యొక్క వస్తువుల యొక్క ఎక్స్పెండిచర్స్ బాగా పెరగడము, రా మెటీరియల్ పెరగడము, మార్కెట్లో మా ఉత్పత్తులు కొద్దిగా సేల్స్ తగ్గడము, దానివల్ల పరిశ్రమ కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. మరి ఇంకా ఇక్కడ ఏమంటే కొద్దిగా లేబర్స్ కూడా, ఈ టైలరింగ్ సంబంధించిన లేబర్స్, కొత్త లేబర్స్ కూడా ప్రాబ్లము, స్కిల్ లేబర్స్ తగ్గిపోవడం కూడా జరిగింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వాస్తవము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఇక్కడ రాయదుర్గానికి మంచి స్కిల్ లేబర్స్కి సంబంధించిన దాని మీద ప్రోగ్రామ్స్ అవి చేయడము. ఈ మధ్యనే మాకు టెక్స్టైల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు 1 నేషన్ 1 ప్రోడక్ట్ అనే దాని మీద మా రాయదుర్గం, అనంతపురం జిల్లా నుండి రాయదుర్గం జీన్స్ పరిశ్రమకు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ అయ్యింది. దాంట్లో కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మా ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఇక్కడ డెవలప్ అవ్వడానికి ఎలాంటి
ఈ గవర్నమెంట్ సపోర్ట్ కావాలని కూడా వాళ్ళు విచారించడం జరిగింది. మేము కూడా వాళ్ళకు ఇండస్ట్రీ వాళ్ళకు టెక్స్టైల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వాళ్ళకు కూడా మేము ఇక్కడ పరిస్థితుల గురించి వివరించినాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఇక్కడ ముద్రా లోన్ కింద లేబర్స్కి విరివిగా లోన్స్ ఇచ్చి కొన్ని సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీకి మంచి ఇప్పుడు ఏదైతే ఉందో గార్మెంట్ పరిశ్రమ సిక్ అవడానికి ప్రధానంగా ఒక 2-3 కారణాలు అంటే ఏం చెప్తారు? ఈ రా మెటీరియల్స్ బాగా పెరిగిపోవడం వల్ల మార్కెట్లో కొద్దిగా వ్యాపారాలు తగ్గడం వల్ల కొద్దిగా ఇండస్ట్రీ సిక్ అయింది. అంటే గతంలో ఎలా ఉండేది? ఏదైతే మీరు కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్తున్నారు కదా, గతంలో ఎలా ఉండేది బిజినెస్, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే చాలా బాగుండేదండి. అంటే ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉండేవి, రా మెటీరియల్ కూడా బాగా తక్కువగా వచ్చేది, లేబర్స్ కూడా బాగా ఉండేవాళ్ళు అప్పుడు. దాని తర్వాత కొద్దిగా లేబర్స్ కూడా ఇక్కడ వర్క్ లేకపోవడం వలన బాంబే, బెంగళూరు, హైదరాబాద్ కూడా కొంతమంది వలస వెళ్ళిపోయారు. ఆ మూలాన్ని కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, తగ్గిపోయిందండి బిజినెస్. ఓకే, మరొకడు ఏదైతే ఉందో యూనిట్కి సంబంధించిన వ్యాపారి ఉన్నాడో అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, మీరు ఈ ఇబ్బందులు ఎలా ఫేస్ చేస్తున్నారు? చాలా ముడి సరుకు లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీ యూనిట్ ఎంతమంది పని చేస్తున్నారు? ఈ యూనిట్లో ఎలాంటి సమస్యలు మీకు ఇబ్బందులు అవుతుంది? మాకు మెయిన్ మా యూనిట్లో 40 మంది 50 నుంచి 100 మంది పనిచేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం అంటే స్కిల్ లేబర్ దొరకట్లేదు. స్కిల్ లేబర్ దొరకపోవడం వల్ల బాంబే, అక్కడ కలకత్తా ఆ సైడ్ బాగా తక్కువకే రేట్ అవుతుంది. మన దగ్గర స్కిల్ లేబర్ ఎక్కువ రేటుగా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. ఆ రేటు వేరియేషన్ రావడం వల్ల మన ప్రోడక్ట్ ఎక్కువ రేటుగా సేల్ చేయాల్సి వస్తుంది. పైన బాంబే కానీ, కలకత్తా కానీ, ఉల్లాస్నగర్ కానీ అక్కడ తక్కువకే రావడం వల్ల మనకి ఇక్కడ రేట్ వేరియేషన్ రావడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు రాయదుర్గం జీన్స్ అంటేనే దేశంలో ఒక బ్రాండెడ్కి సంబంధించి జీన్స్ అనే కొనుక్కునేవారు. ఎందుకు ఇంత బ్రాండెడ్ ఉన్న ఒక జీన్స్ పరిశ్రమ ఒక్కసారిగా డల్ కావడానికి కారణమే? మెయిన్ కారణం వచ్చేసి రేట్లు విపరీతంగా పెరిగిపోవడము, వర్కర్స్కి సరిగ్గా కంటిన్యూగా పని ఇవ్వకపోవడము, దానివల్ల మధ్యలో ఈ పవర్ ప్రాబ్లం కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల అనేక కారణాల వల్ల ఈ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడదాన్ని బట్టి చూస్తే ముడి సరుకు ధరలతో పాటు మిగిలిన ఏదైతే ఉందో జీన్స్కి ఉపయోగించే అన్ని ధరలు పెరిగిపోవడం కారణమని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అహ్మదాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాలు ఏదైతే ఉందో గతంలో రాయదుర్గం జీన్స్ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రాంతాల్లో తక్కువ రేటుకే జీన్స్ క్వాలిటీ జీన్స్ ఇస్తున్నారని ప్రస్తుతం ఏదైతే ఉందో రాయదుర్గం సంబంధించి జీన్స్ ఇచ్చి దాంట్లో నాణ్యత కొంచెం వరకు తగ్గిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు తమ గతంలో చేసే పనే చేస్తున్నాం, అయినప్పటికీ ముడి సరుకు ఏదైతే ఉందో ముడి సరుకు దొరకడం లేదు. బయట నుండి వస్తున్న ముడి సరుకు కాస్ట్ వల్ల కూడా తమ పని ఏదైతే తగ్గిపోయిన పరిస్థితిని కూడా చెప్తున్న పరిస్థితి. గత 4-5 ఏళ్లలో పరిస్థితులు తారుమారయ్యాయి. పెరిగిన ఖర్చులతో వ్యాపారం చేయడం కష్టమవుతుందని పరిశ్రమలను యజమానులు మూసేస్తున్నారు. 500 కోట్ల టర్నోవర్తో 30,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన వస్త్ర పరిశ్రమ నేడు కళ తప్పింది. కరోనా తర్వాత కొద్దో గొప్ప కోలుకున్న పరిశ్రమ సంక్రాంతి నుంచి పూర్తిగా స్తంభించి 20% కూడా దుస్తుల ఉత్పత్తులు జరగటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. సగం మందికి కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఎక్కువ మంది జాబ్ వర్కర్లు ప్రతి నెల దుకాణాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక దుకాణాలు మూసివేశారు. మరికొందరు యూనిఫామ్లు కుడుతూ యూనిట్లను నెట్టుకొస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గడంతో అరకొర వేతనాలతో కార్మికులు కష్టాలు పడుతున్నారు. చాలా మంది ప్రత్యామ్నాయ పనులకు వెళ్తున్నారు. ఈ రంగంపై ఆధారపడిన ఇతర దుకాణాలు, వ్యాపారాలు కూడా సంక్షోభంలో ఉన్నాయి. వ్యవసాయం, చేనేత రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమ గార్మెంట్ పరిశ్రమ. ఈ పరిశ్రమపై దాదాపుగా 30,000 మంది ప్రత్యక్షంగా, 20,000 మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. చాలామందికి ప్రస్తుతం ఉపాధి లేక బెంగళూరుకి కూలీలు వలస వెళ్ళిన పరిస్థితి ఉంది. వినాయక చవితి పండగ వచ్చిందంటేనే రాయదుర్గం జీన్స్ ఏదైతే ఉందో దుకాణాలతో పాటు కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్న ఇళ్లలోనూ ఒక పండుగ వాతావరణం ఉండేది. అయితే అలాంటి సీజన్లో కార్మికులు ఏ మేరకు పనిచేస్తున్నారు,
కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇళ్లలోనే కుటీరు పరిశ్రమ తరహాలో జీన్స్ ప్యాంట్కి ఏదైతే ఉందో బెల్ట్తో సహా జిప్పు మిగిలిన కాజా వర్క్ మొత్తం ఇళ్లలోనే తయారు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక కుటీర్ పరిశ్రమగా నిర్వహిస్తున్న ఒక ఇంటిలో ఉన్నాం. కార్మికులు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, వారికి ఏదైతే ఉందో ఉపాధి లభిస్తుందా, గిట్టుబాటు ఉందా, ఎందుకంటే ఒక ప్యాంటు కుడితే ఎంత వచ్చేది, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం వినాయక చవితి అంటే మీకు సీజన్ లాంటిది కదా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? సార్ గతంలో లాక్డౌన్ కాకముందు వర్క్ బాగుండే, లాక్డౌన్ తర్వాత నుంచి గార్మెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తానికి సీజన్ అంటే వినాయక చవితి బ్రహ్మాండంగా నడుస్తుండే, రాయదుర్గం ఒక హై లెవెల్లో నడుస్తుండే. ఇప్పుడు పని లేదు సార్, చాలా 2 years నుంచి పని లేదు. ఎగ్జాక్ట్లీగా ఒక రోజు నుంచి 800 కూలీ దుడిచేవాళ్ళం ఎగ్జాక్ట్లీ. దీనిలో మామూలుగా ఇప్పుడు లేదు, 400 300 అంటే ఎక్కువ. గత వారానికి 5,000 దుడిచేవాళ్ళము, ఇప్పుడు లేదు, 2,000 1,500, చాలా ఇబ్బంది ఉంది. అంటే ప్రస్తుతం మీరు జీన్స్లో ఏమి కుడుతున్నారు, గతంలో జీన్స్లో అంటే ఏ మీకు ఇక్కడ ఏమేమి స్టిచెస్ అయితే? ఓన్లీ మేము 10 దీంట్లో మామూలుగా ప్రతి పార్ట్ ఇక్కడ కుడిచేస్తాం బయట. నేను ఎగ్జాక్ట్గా వారానికి 5,000 దుడిచేవాడిని, ఇప్పుడు లేదు. మొత్తానికి కాటనే సార్ నడిచేది, మొత్తానికి చాలా ఇబ్బంది ఉంది పని. గతంలో సీజన్ ఉండేటప్పుడు మీరు ఎన్ని ప్యాంట్లు అయితే స్టిచ్చింగ్ చేసేవారు, ప్రస్తుతం దానికి దీన్ని కంపేర్ చేసి ఎంత తగ్గిపోయింది? 10,000 తగ్గిపోయింది సార్. గతానికి లాక్డౌన్ ముందు 3,000 పీసులు కొట్టాను వారానికి, ఇప్పుడు 10,000 వారానికి. 10,000 కొడితే కానీ నాకు 2,000 వస్తుంది అంతే. అప్పుడు 3,000 పీసులు కొడితే 3,000 పీసులు కొడితే ఇప్పుడు 5,000 దుడుచుకుపోయాను వారానికి, ఇప్పుడు లేదు సార్. 2,000 సరాసరి 2,000 తగ్గిపోయింది. దీనికి కారణం ఏమనుకుంటున్నారు? స్టిచ్చింగ్ మెయిన్ బట్ట రేటు పెరిగింది అంటున్నారు. దానివల్ల మాకేం తెలియదు, మాకేం కూలీలు కరెక్ట్ ఉన్నాయి. ఓకే, ఏదైతే ఉందో కార్మికులు చెప్తున్నది బట్టి చూస్తే పని దాదాపుగా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పి చెప్తున్నారు. బిజినెస్ కూడా జరగడం లేదు, వ్యాపారాలు కూడా డల్ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఇంటిలోనే జీన్స్ సంబంధించి విడిభాగాలు పూర్తి స్థాయిలో తయారు చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కార్మికులు ఏదైతే ఉందో గార్మెంట్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈ సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా చెప్పండి, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇంత పూర్తి స్థాయిలో ఈ గడ్డు పరిశ్రమ ఎదుర్కోవడానికి ఈ గార్మెంట్ పరిశ్రమ ఏం కారణం అంటారు? సార్ ఏమంటే మెయిన్ క్లాత్ రేటు పెరిగింది. ఆ పెరిగినందుకు అక్కడ ఇంకోటి ఇక్కడ రాయడం కూడా అక్కడ మనకి ఇంతకుముందు అప్పు ఇచ్చేవాళ్ళు, అప్పు ఇప్పుడు ఇవ్వడం లేదు, క్యాష్ ఇస్తేనే ఇస్తూ ఉన్నారు అక్కడ క్లాత్ కూడా. ఇక్కడ వచ్చేసి వర్కర్స్కి వాళ్ళకి ఏమైపోయింది, అక్కడ క్యాష్ పెట్టి మనము క్లాత్ పర్చేజ్ చేయాలా, అది చేయాలంటే వర్కర్స్కి మనం అది చేయాలా ఇది చేయాలంటే కావడం లేదు. ఇంతకుముందు అక్కడ సైడ్ అంటే 90 days అట్లా అప్పు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అప్పు ఇవ్వటం లేదు. ఎట్లంటే ఇక్కడ బిజినెస్ కూడా డల్ అయిపోయింది, అక్కడ వ్యాపారస్తులు కూడా మనం సేల్ ప్యాంట్లు అక్కడ సేల్ కావడం లేదు సరిగా. ఎందుకు వ్యాపారం డల్ అయింది? వ్యాపారం అంటే అక్కడ డబ్బు మెయిన్, అక్కడ టర్న్ ఓవర్ కావడం లేదు. ఎందుకంటే అక్కడ ఆర్డర్స్ రావడం లేదు, మెయిన్ ఆర్డర్ రావడం లేదు. మరి అదే ఇంకా ఓకే, మరికొంతమంది కార్మికులు ఉన్నారు స్టిచ్చింగ్ చేస్తున్న, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నేళ్ళ పని చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ప్రస్తుతం మీకు ఏదైతే ఉందో ఉపాధి లభిస్తుందా, ఉపాధి మీరు అనుకున్నంత ఉందా లేదా? మేము అనుకున్నంత అంటూ లేదు సార్. నేను 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. లాక్డౌన్ కరోనా వచ్చినప్పటి నుంచి పని పూర్తి తగ్గిపోయింది. ఇంతకుముందు వారానికి 150 పీసులు కుట్టేవాడిని, ఇప్పుడు 60 పీసులు 70 పీసులు మాత్రమే కుడుతున్నాను. దానివల్ల మాకు చాలా ఫ్యామిలీ ఇబ్బందులు వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ పని వదిలిపెట్టి ఆటో తోలడము, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు, కూలి పని కూడా చేస్తున్నారు. 15 ఏళ్ళ నుండి పని చేస్తున్నామని చెప్తున్నారు కదా, అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా డిఫరెన్సెస్ ఏముంది? చేస్తే అప్పుడు బాగానే ఉంటుంది సార్. అప్పుడు పని ఈ టైంలో వినాయక చవితి స్టార్టింగ్, దసరా, దీపావళి ఈ టైంలో పొగులు కాకుండా నైట్ కూడా మేము పనిచేసేవాళ్ళం, 10-11 గంటల వరకు కూడా పనిచేసేవాళ్ళం. వారానికి 150-160 పీసులు కుట్టేవాళ్ళము. ఇప్పుడు పొగులు కుట్టడానికే పని లేకుండా అట్లా పోయింది. దానికి కూడా కాకుండా లాక్డౌన్ తర్వాత కూలీలు కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఒక్కో పీస్కి 5 రూపాయలు 8 రూపాయలు తగ్గించినాడు. దీనివల్ల మాకు జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, మరో కార్మికుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుండి ఈ స్టిచ్చింగ్ పనిలో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. పని చాలా డౌన్ అయిపోయింది. మంచి ఇప్పుడు సీజన్ టైము,
ఇప్పుడు మంచి సీజన్ టైము, కానీ వర్క్ చాలా తక్కువ అయిపోయింది, కూలీలు తక్కువ అయిపోయినాయి. ఇంకా ఈ పని విడిచిపెట్టి ఇంకా వేరే చూసుకుందామని ఉన్నాం. కూలీలు తక్కువ అయిపోయినట్టు గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేది? గతము పని ఎక్కువ ఉండేది సార్, రొంత ఎక్కువ పని చేసుకుంటుంటే జనోపాధి బాగా జరుగుతుండే. ఇప్పుడు ఈ పని విడిచిపెట్టి అదొక పని చూసుకోవాలని ఉంది. ఎందుకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది అనుకుంటాను? అదే సార్, షాపుల నుంచి రావాలదు, ఐటమ్ అడగవాలరు ఎవరు, చాలా ఇది తక్కువ అయిపోయింది. దాని నుంచి చాలా ఇబ్బంది జరిగింది. రాయదుర్గం అంటే రెడీమేడ్ అంటే చాలా ఫేమస్ ఉండే, అట్లాంటిది ఇప్పుడు ఏమీ లేదు సార్ ఇక్కడ. ఇది ఏదైతే ఉందో కార్మికులు మాత్రం దుర్భర జీవితం గడుపుతున్నామని చెప్పచ్చు. గతంలో ఆదాయం బాగా ఉన్న సమయంలో దాదాపు 300-400 ప్యాంట్లు స్టిచ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే పూర్తిగా అర్థానికి అర్థం తగ్గిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతోంది. కూలీలు మాత్రం, చేనేత కార్మికులు మాత్రం, స్టిచ్ చేసే కార్మికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదైతే ఉందో గిట్టుబాటు ధరలు అంటే తమ చేసే పనికి ఆదాయం సరిగ్గా రాకపోవడంతో ఆటో తోలుతున్నాం, లేకపోతే కూలీ పనులకి బెంగళూరుకు వలస పోవాల్సి వస్తుందని చెప్పి కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ముడిసరుకు ధరలు పెరగడం, దాంతోపాటు డిమాండ్ కూడా తగ్గడం కూడా ఒక కారణంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో పండుగల అంటే వినాయక చవితి లాంటి పండుగ సీజన్లో రాయదుర్గం మొత్తం ఎక్కడ చూసినా ఇంట్లో అమ్మకాలతో పాటు షాపులు, అలాగే వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు జరిగాయని చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆ ఛాయలు ఎక్కడ ప్రస్తుతం రాయదుర్గంలో కనపడడం లేదు. దీనికంతా ప్రధాన కారణం ఒక గార్మెంట్ పరిశ్రమ. గతంలో ఉన్న గార్మెంట్ పరిశ్రమ పూర్తి స్థాయిలో ఆదరణ కోల్పోయిందని, తమల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఎవరైతే ఉన్నారో గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు చెప్తున్న పరిస్థితి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో కూడా వ్యాపారాలు జరగటం లేదని, గతంలో సరఫరా చేసిన దుస్తుల నిల్వలే ఇంకా ఉన్నాయంటూ షోరూం వ్యాపారులు ఆర్డర్లు తగ్గించుకున్నారు. దీంతో రాయదుర్గంలోని గార్మెంట్స్ దుకాణాల్లో ఇప్పటికే తయారు చేసి ఉంచిన దుస్తులు పేరుకుపోయాయి. గతంలో కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే జీన్స్ పరిశ్రమ పెట్టుకునే వారికి రాయితీలు అందించారు. విద్యుత్ కనెక్షన్ మొదలు నీటి సరఫరా వరకు మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనివల్ల పీస్ వర్క్ చేసే కూలీలు తక్కువ ఉత్పత్తి సామర్థ్యంతో జీన్స్ ప్యాంట్లు తయారీ పరిశ్రమలు పెట్టుకున్నారు. వీరికి నిపుణులైన టైలర్లను, కూలీలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. దాదాపు 2000 మందికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు. ఆ తర్వాత ఈ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందలేదు. దీంతో పరిశ్రమలు మూతపడి నిపుణులంతా ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్, బళ్ళారిలకు వలస వెళ్లారు. ఫలితంగా టైలర్లు, ఇతర నిపుణులు దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక యూనిట్ ఏదైతే ఉందో దాదాపు 100 మంది కార్మికులతో నిత్యం కలకలాడే పరిస్థితి గతంలో ఉండేది. అయితే ప్రస్తుతం కార్మికులు లేకపోవడం, అలాగే తగిన ప్రోత్సాహకాలు లేకపోవడంతో యూనిట్ మొత్తం మూతపడిన పరిస్థితి. ప్రస్తుతం మన కెమెరామెన్ ఏదైతే చూపిస్తాడో దానికి సంబంధించి ఈ పార్కులో దాదాపుగా 8 యూనిట్లు ఉండగా దాంట్లో 3 మాత్రమే పనిచేస్తున్న, మిగిలిన 5 మూతపడిన పరిస్థితి ఉంది. వివిధ కారణాలతో ఆ యూనిట్లు మూతపడ్డాయని చెప్పి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మూతపడిన యూనిట్ నిర్వాహకుడు మన వద్ద ఉన్నాడు. ఎందుకు యూనిట్ మూతపడింది? గతంలో గార్మెంట్ పరిశ్రమ, రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమ అంటే దేశంలోనే ఒక ప్రముఖ పేరున్న పరిశ్రమ, ఎందుకు గడ్డు కాలం ఎదుర్కొంటుంది? ప్రస్తుతం ఈ యూనిట్ మూతపడడానికి కారణం ఏమి? ఈ యూనిట్ కోల్పోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఒక యూనిట్ ఉంది, యూనిట్ మూతపడిన దీనికి సంబంధించి మీరు ఓనర్గా ఉన్నారు కదా, ఎందుకు యూనిట్ మూతపడాల్సి వచ్చింది? చాలా కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రోత్సాహకాలు కూడా లేవు. అలాగే అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో కరోనా వల్ల ఒక 2 years యూనివర్సల్గా ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు జిఎస్టీ గురించి ఒక సంవత్సరం మాకు తెలుసుకోవడంలో వెళ్ళిపోయింది. సో మెయిన్గా తర్వాత వచ్చినది ఏమంటే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది బాగా ఊపందుకోవడం వల్ల ఆర్థికంగా మనము అంత ధీటుగా ఎదగలేకపోవడానికి మనకు ఒక సమస్యగా ఏర్పడి, ఇక్కడ మ్యాన్ పవర్ కూడా మనకు అందుబాటులో లేక, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క నాణ్యత పరంగా మనము తీసుకువెళ్ళాలనుకుంటే ఆ విధంగా కావాల్సిన మనకి ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా పోవడం వల్ల మనకు మార్కెట్లో మెయిన్గా మనకు యూనిట్తో పాటు మార్కెటింగ్ చేసుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. దానికి ఆఫ్లైన్ బిజినెస్ చాలా బాగా పడిపోయింది. ఇది ఒక మేజర్ కారణము. దాంతోపాటు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడు మనము మ్యాన్ పవర్ ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళకు నైపుణ్యం ఇవ్వాలి, అలాగే ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి. మనం కూడా ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవాలంటే మనకు ఆ విధమైన
స్టాక్ పెట్టుకోవడానికి స్తోమత ఉండాలి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఒక యూనిట్ ఏదైతే ఉందో దాదాపు 100 మంది కార్మికులతో నిత్యం కలకలాడే పరిస్థితి గతంలో ఉండేది. అయితే ప్రస్తుతం కార్మికులు లేకపోవడం, అలాగే తగిన ప్రోత్సాహకాలు లేకపోవడంతో ఈ యూనిట్ మొత్తం మూతపడిన పరిస్థితి. ప్రస్తుతం మన కెమెరామెన్ ఏదైతే చూపిస్తాడో దానికి సంబంధించి ఈ పార్కులో దాదాపుగా 8 యూనిట్లు ఉండగా దాంట్లో 3 మాత్రమే పనిచేస్తున్న, మిగిలిన 5 మూతపడిన పరిస్థితి ఉంది. వివిధ కారణాలతో ఆ యూనిట్లు మూతపడ్డాయని చెప్పి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మూతపడిన యూనిట్ నిర్వాహకుడు మన వద్ద ఉన్నాడు. ఎందుకు యూనిట్ మూతపడింది? గతంలో గార్మెంట్ పరిశ్రమ, రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమ అంటే దేశంలోనే ఒక ప్రముఖ పేరున్న పరిశ్రమ ఎందుకు గడ్డు కాలం ఎదుర్కొంటుంది? ప్రస్తుతం ఈ యూనిట్ మూతపడడానికి కారణం ఏమి? ఈ యూనిట్ కోల్పోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఒక యూనిట్ ఉంది, ఈ యూనిట్ మూతపడిన దీనికి సంబంధించి మీరు ఓనర్గా ఉన్నారు కదా, ఎందుకు యూనిట్ మూతపడాల్సి వచ్చింది? చాలా కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రోత్సాహకాలు కూడా లేవు. అలాగే అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో కరోనా వల్ల ఒక 2 years యూనివర్సల్గా ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు జిఎస్టీ గురించి 1 సంవత్సరం మాకు తెలుసుకోవడంలో వెళ్ళిపోయింది. సో మెయిన్గా తర్వాత వచ్చినది ఏమంటే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది బాగా ఊపందుకోవడం వల్ల ఆర్థికంగా మనం అంత ధీటుగా ఎదగలేకపోవడానికి మనకు ఒక సమస్యగా ఏర్పడి ఇక్కడ మ్యాన్ పవర్ కూడా మనకు అందుబాటులో లేక ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క నాణ్యత పరంగా మనము తీసుకువెళ్ళాలనుకుంటే ఆ విధంగా కావాల్సిన మనకి ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా పోవడం వల్ల మనకు మార్కెట్లో మెయిన్గా మనకు యూనిట్తో పాటు మార్కెటింగ్ చేసుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. దానికి ఆఫ్లైన్ బిజినెస్ చాలా బాగా పడిపోయింది. ఇది ఒక మేజర్ కారణము. దాంతోపాటు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడు మనము మ్యాన్ పవర్ ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళకు నైపుణ్యం ఇవ్వాలి, అలాగే ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలి. మనం కూడా ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవాలంటే మనకు ఆ విధమైన స్టాక్ పెట్టుకోవడానికి స్తోమత ఉండాలి. దాదాపుగా రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలైందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఏదైతే ఉందో ప్రస్తుతం చూస్తున్న ఈ కాంపౌండ్లోనే దాదాపు 8 యూనిట్లు ఉండగా దాంట్లో 3 మాత్రం పనిచేస్తున్నాయి. 5 యూనిట్లు సిక్కైన పరిస్థితి. 5 యూనిట్లు కూడా పూర్తిగా మూతపడ్డాయి. దాదాపుగా ఏడాది కాలంగా తాము మూతపడ్డాం, రోడ్డు పడ్డామని చెప్పి ఇక్కడ ఉన్న ఎవరైతే యూనిట్ యజమానులు చెప్తున్నారు, అలాగే ఎవరైతే ఉన్నారో కార్మికులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. గతంలో రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమకి దేశంలో ఒక ప్రఖ్యాతంగా పేరుండేదని, ప్రస్తుతం ప్రోత్సాహకాలు మిగిలిన కారణాలతో తాము యూనిట్లు మూత వేసుకోవాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జీన్స్ పరిశ్రమ పరిస్థితి ఇలా మారింది. ఈ పరిశ్రమలకు పూర్వ వైభవం రావాలంటే విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపులు, ముడి సరుకుల ధరలు తగ్గించడం వంటి ఎన్నో చర్యలు తీసుకోవాలి. రాయదుర్గం జీన్స్ పరిశ్రమ పతనావస్థకు చేరుకోవడానికి ప్రధాన కారణంగా ముడి సరుకు ధరలు పెరగడం, విద్యుత్ ఛార్జీలు పెరగడం, అలాగే గిట్టుబాటు ధర లేకపోవడం లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆధునికంలో డిజైన్లకు ఆధునికంగా తయారు కాబడే డిజైన్లకు అనుగుణంగా స్కిల్ లేబర్లు కూడా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో స్కిల్ లేబర్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ లేబర్ వస్తే తాము ప్రస్తుతం ఉన్న పోటీతత్వంలో తాము కూడా ముందుకు వెళ్తామని ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ యూనిట్ నిర్వాహకులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా తగినంత ప్రోత్సాహకాలు ఇచ్చి స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి చేనేత కార్మికులు కోరుతున్న పరిస్థితి రాయదుర్గంలో స్పష్టంగా కనపడుతుంది. రాయదుర్గం నుంచి కెమెరామెన్ సుదర్శన్, శ్రీనివాస్, ఎన్టీవీ.